రాజేష్ 12 ఏళ్ల కూడా సమస్యలు కానీ కదిరిలోని సమస్యల పైన పోరాటం చేస్తాను. రైతుల సమస్యలు, విద్యార్థులు, ఇట్లా యువకులు అన్ని సమస్యలపై పోరాటం చేస్తానా. ఈసారి మనం కూడా ఎన్నికల్లో పోటీ చేయాలా అని ఉద్దేశంతో నామినేషన్ వేసినాను. మన గుర్తు వచ్చి రైతు గుర్తు 13 నంబరు. రైతు గుర్తు ఓటేసి మీరంతా కూడా మనమంతా కూడా రైతు బిడ్డలు, నేను కూడా రైతు బిడ్డనే కష్టపడతాను. నేను సామాన్య ప్రజలనే. మీరంతా కూడా సపోర్ట్ చేసి మాకు సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో ఇంకా ముందుకు పోతాం. కదిరిలో కూడా రైతులకు కూడా ప్రతి అందరికీ కూడా నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో ముందుకు వస్తాను. మీరంతా సపోర్ట్ చేయాలి పెద్దనా. రైతు గుర్తు రైతు ఓటేసి గెలిపించండి. రైతుగా వస్తాం పెద్దమ్మా. మనకు సపోర్ట్ చేయండి. అడుగుతాను కదిరి అసెంబ్లీకి స్వతంత్రంగా పోటీ చేస్తాను. మన గుర్తు వచ్చి రైతు గుర్తు, రైతుల బిడ్డలు మన 13 నంబర్ గుర్తు ఓటు వేసి గెలిపించండి. గుర్తు వచ్చి రైతు గుర్తు 13 నంబర్కి రైతు గుర్తు ఓటు వేసి గెలిపించండి పెద్దమ్మా. వచ్చేసి రైతు గుర్తు 13 నంబర్. ఇలాంటి యూత్ అంతా కూడా సపోర్ట్ చేస్తే రాజకీయంగా ఎందుకంటే ఏమని మన యూత్ మీద డిపెండ్ అయ్యి కాబట్టి మీరంతా సపోర్ట్ చేసి మన గుర్తు వచ్చి రైతు గుర్తు 13 నంబరు. రైతు గుర్తు ఓటు వేసి గెలిపించాము. మన భవిష్యత్తులో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినాం. ఏం చేస్తామనేది కూడా మీరందరూ కూడా యూత్ సపోర్ట్ చేసి ముందు పంపిస్తున్నాం. ఓట్లు వేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. 13 నంబర్ రైతు గుర్తు ఓటు వేసి గెలిపించాము కూడా ఉంది. ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే కొద్దిగా యూత్ అనేది కూడా వస్తామా. ఇది మా లాంటి వాళ్ళు సపోర్ట్ చేయమ్మా. రైతు గుర్తు కోటేసి గెలిపించండి పెద్దనా. ఈసారి కొద్దిగా సపోర్ట్ చేయండి. మనం ఏం చేసినా భవిష్యత్తులో ఏం చేస్తామనేది కూడా పక్కా ఇలాంటి సపోర్ట్ చేసి పోటీ చేస్తున్నాము. మన గుర్తు రైతు గుర్తు 13 నంబరు. ఇలాంటి వాళ్ళు కొద్దిగా యూత్ని సపోర్ట్ చేసి ఓట్లు వేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో అనేది కూడా మన భవిష్యత్తులో ఏం చేస్తామనేది కూడా ఇంకా మేనిఫెస్టో ఉంటాము. సపోర్ట్ చేస్తాం. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే ముందుకు చేస్తాము. మనం స్వతంత్ర ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాము. మన గుర్తు రైతు గుర్తు 13 నంబరు. రైతు గుర్తు ఓటు వేయించి గెలిపించండి కదా. ఆల్రెడీ చూసే ఉంటారు. నన్ను చిన్నప్పటి నుంచి ఏం చేస్తారు, విద్యార్థుల కోసం, రైతుల కోసం బాగా పోరాటాలు చేశాడు రాజేష్. 12 ఏళ్ళ నుంచి బాగా ఆదరించండి. మన మేనిఫెస్టో కూడా ఉంది. ఇప్పుడు మన వాళ్ళంతా మాట్లాడి వేయించాను. సపోర్ట్ చేస్తే ఇంటికి వస్తాను. నా పేరు రాజేష్. మన గుర్తు వచ్చి రైతు గుర్తు 13 నంబర్. రైతు గుర్తు ఓటు వేసి గెలిపించమ్మా. సపోర్ట్ చేసి మీరు చేస్తాను. వస్తాను కదా, ఒక గంట ముందు తిరుగుతా ఉండాలి. మన ప్రజల దగ్గర అది ముందు తిరుగుతాను. సౌండ్ వస్తాను. చెరుకు రైతు అంటారు. మన ఇంటి గుర్తు భవిష్యత్తు పాటేద్దాం. డైలాగ్ రైతు వస్తాము. ఇంకా మేనిఫెస్టో రైతు గుర్తు రైతు గుర్తు 13 నంబర్ ఓటు వేసి గెలిపించమ్మా. మనం స్వతంత్ర ఎమ్మెల్యేగా పోటీ చేస్తాము. మన గుర్తు రైతు గుర్తు 13 నంబర్కి రైతు గుర్తు ఓటు వేసి గెలిపించండి. భవిష్యత్తులో కూడా మన కదిరి అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోతాం. మన కదిరి అసెంబ్లీకి మన గుర్తు రైతు గుర్తు 13 నంబరు. 4 మెసేజ్ వచ్చినాయి. పార్టీ మనం ఇండిపెండెంట్ గా చేస్తాము. మొత్తం 13 మంది. మన లాస్ట్ 13 నంబర్ రైతు గుర్తు. మీరంతా కూడా సపోర్ట్ చేయాలమ్మా. ఎందుకంటే మీ వాడిని మీరు అందరూ చూసినారు. ఎందుకు లేదప్పా, కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తే ముందుకు పోతాము. వస్తామా. రైతు గుర్తువా 13 నంబర్ రైతు గుర్తు ఓటు వేసి గెలిపించాలి కదా. వస్తామా. గుర్తు వచ్చి రైతు గుర్తు 13 నంబరు. రైతు గుర్తు ఓటు వేసి గెలిపించాను. మనం భవిష్యత్తులో ఏం చేస్తామని మేనిఫెస్టో కూడా చేసాం. మన కదిరి గెలిచిన తర్వాత ఇంతకుముందు మనం చేసిన కార్యక్రమాలు కూడా దాన్ని దృష్టి పెట్టుకుని అందరూ కూడా ఓటు వేసి గెలిపించాను. మన గుర్తు వచ్చి రైతు గుర్తు. రైతు గుర్తు 13 నంబరు. రైతు గుర్తుకి ఓటు వేసి రైతు ఓటు వేసి గెలిపించండి వా. రైతు గుర్తు రైతు ఓటు వేసేయండి. ఇట్లా రైతు గుర్తు రైతు గుర్తు 13 నంబర్ ఓటు వేసి రైతు బిడ్డ ఒకసారి భారీ
వేసి గెలిపించాము. ఎందుకంటే మన భవిష్యత్తులో మనం వస్తే ఏం చేస్తాము, గతంలో ఏం చేసినాము, భవిష్యత్తులో ఏం చేస్తాం అనేది కూడా మేనిఫెస్టో ఉంది. మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేసి గెలిపించాము. మన గుర్తు రైతు గుర్తు 13వ నెంబర్ రైతు గుర్తు ఓటేసి గెలిపించాము. ఎందుకంటే ఈ గుర్తు సపోర్ట్ చేస్తే మేము కూడా ముందుకు వస్తాము. మన గుర్తు వచ్చి రైతు గుర్తు కదమ్మా 13వ నెంబర్కి ఓటేసి గెలిపించాలా. ఎందుకంటే మా లాంటి వాళ్ళు మీకు ఓటేసి గెలిపించిన వల్ల ముందుకు వస్తే కదిరి కూడా డెవలప్ చేస్తాము. మనం గెలిచిన తర్వాత కదిరికి ఏం చేస్తామనేది కూడా ఇక్కడ రాసినాము. మనం ఏం చేస్తాం అనేది కూడా ఇదంతా కొంచెం ఆలోచించుకొని రైతు గుర్తు ఓటేసి గెలిపించాము. ఎందుకంటే ఈ గుర్తు మీరు ప్రోత్సహిస్తే ముందు కూడా రాష్ట్రం కూడా బాగుంటుంది. మన గుర్తు వచ్చి రైతు గుర్తు 13వ నెంబరు రైతు గుర్తు ఓటేసి గెలిపించాము. ఖచ్చితంగా మా యువతను ప్రోత్సహించాలా. మా దగ్గర ముందుకు వచ్చే రైతు గుర్తు 13వ నెంబరు ఈ రెండు కూడా కొద్దిగా ఆలోచించి ఓటు వేయాలి. ఎందుకంటే మనం చేసిన ఓటు కూడా ఇంకా మేనిఫెస్టో ఉంది. ఆలోచించి రైతు గుర్తు ఓటేసి గెలిపించాం కదా. రైతు గుర్తు ఓటేసి గెలిపించాను కదా. మన భవిష్యత్తులో ఇంతకుముందు ఏం చేస్తాం మేము బాగా చేస్తాం. యువత బాగా రాజకీయాల్లో రాజేష్ గతంలో విద్యార్థి నాయకుడిగా 12 రోజులు ఇంతసేపు వాళ్ళకి సమస్యలు ఏంటంటే గవర్నమెంట్ వరకు పోతాను కానీ చేర్చడం రా. మనమే ఎందుకు పోటీ చేయడం? పొద్దున్న మనమే ఇదంతా కూడా గెలిపించాలి. అదే రైతు బిడ్డనే 13వ నెంబర్. ఎందుకంటే డబ్బులు వాళ్ళు ఇచ్చిన గెలిచినా కూడా మీకు తీసుకొని ఓటు మాత్రం మనకే వెళ్ళా కదిరే మాది సొంత కోరుకుంటా ఈ నెంబర్ గెలిపించండి అమ్మా మీరంతా తల్లి. మర్చిపోతానమ్మా పెద్దమ్మ.